హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జనరల్ స్టడీస్ క్లాస్ నెంబర్ 8ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు జనరల్ స్టడీస్ టాపిక్ పైన క్లాసెస్ 7 అందించడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. కావాల్సిన వారు ప్లేలిస్ట్లో ఉన్నవి చెక్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ స్టడీస్ టాపిక్ మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు. సో మీరు లాంగ్ టర్మ్లో కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే నా యొక్క క్లాసెస్ డైలీ మీకు యూజ్ అవుతాయి కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ ఫాలో అయినట్లయితే మీకు జనరల్ స్టడీస్ కోసం మీరు ప్రత్యేకంగా ఇంకా వేరే బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండా మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. మీకు కనుక నా యొక్క వీడియోస్ క్లాసెస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టీజీ ప్రభుత్వం ఎప్పుడు అంగన్వాడీ టీచర్ల గౌరవ వేతనాన్ని 4,200 నుండి 7,000కు పెంచింది? ఆన్సర్ మార్చి 1, 2015 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్. టీజీ రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు ఎన్ని? ఆన్సర్ 1,174. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు తొలి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అమ్మంగి వేణుగోపాల్. నెక్స్ట్ క్వశ్చన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ఓటరు పండుగ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో చేపట్టారు? ఆన్సర్ మెదక్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో రీజన్లో ఫ్లోరైడ్ మిటిగేషన్ సెంటర్ RFMCను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ నల్గొండ జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్. గోదావరి నదీ పరివాహక ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అజంజాహి మిల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ వరంగల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. రామగుండంలోని జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ నీటి సరఫరా ఏ కాలువ ద్వారా జరుగుతుంది? ఆన్సర్ కాకతీయ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్. కేవలం పురుషులు పాల్గొనే గొల్లల సాంప్రదాయ నృత్యం ఏది? ఆన్సర్ తప్పెట గుల్ల. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర గీతం అయిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం రచయిత ఎవరు? ఆన్సర్ అందేశ్రీ. నెక్స్ట్. రాజ్యాంగ పరంగా షెడ్యూల్ జాతులు షెడ్యూల్ కులాలకు గల రక్షణ హక్కు ఏది? ఆన్సర్ అంటరానితనం నిర్మూలించడం లేదా నారం. నెక్స్ట్. క్రింది వానిలో సరి అయినది ఏది? సో ఇక్కడ మనకి 3 వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సిగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చినటువంటి ఈ 3 వాక్యాల్లోకెల్లా సరి అయిన వాక్యం ఏది అని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బిలో ఇచ్చినటువంటి సామాజిక వెలి బహురూపాల్లో ఉంటుంది అనేటువంటి వాక్యం మాత్రమే సరి అయినది. సో మిగతా ఆప్షన్ ఏ, ఆప్షన్ సిలో ఇచ్చినటువంటి వాక్యం సరికాదు. సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ పల్లె ప్రగతి పథక అమలు కాలం ఎంత లేదా ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఆన్సర్ 2015 నుండి 2020 అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకానికి కృష్ణా నది నుండి ఎన్ని టీఎంసీల నీటిని ఉపయోగించనున్నది? ఆన్సర్ 21.5 టీఎంసీల నీటిని. నెక్స్ట్. మెదక్ కోట నిర్మాణ శైలి ఏది? ఆన్సర్ ఇస్లామియా శైలి. నెక్స్ట్ క్వశ్చన్. గణపురం జిల్లా గ్రామాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖ రాజు ఎవరు? ఆన్సర్ గోన గణపరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. గద్వాల సంస్థానాధీశుడైన పేదసోమ భూపాలుడు క్రింది వానిలో దేనికి ఆంధ్రకరించినారు? ఆన్సర్ జమదేవుడు గణగోవిందం. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో తొలి యక్షగాన రచయిత ఎవరు? ఆన్సర్ సర్వజ్ఞ సింగు భూపాలుడు. నెక్స్ట్ క్వశ్చన్. కలిసి గణపతి దేవుడే సుప్రసిద్ధ రచన ఏది? ఆన్సర్ శివమొగ సామం. నెక్స్ట్ క్వశ్చన్. చిత్ర విచిత్రంలో కూడిన చిత్రభరతం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ చరిగొండ ధర్మన్న. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జటప్రోలు ఆస్థాన కవి విమనాదిత్యుడే రచన ఏది? ఆన్సర్ ఆదిత్య పురాణం. నెక్స్ట్ క్వశ్చన్.
దశరథి రంగాచార్య రాసిన ఏ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆన్సర్ చిల్లర దేవుళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ గల ఎర్ర నేలలు ఏ విధంగా వర్గీకరించారు? ఆన్సర్ చల్క నేలలు, దుబ్బ నేలలుగా ఈ యొక్క తెలంగాణ ఎర్ర నేలలను వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అభివృద్ధి పథకమైన గ్రీన్ హౌస్ వ్యవసాయంలో రైతులకు ఇచ్చే సబ్సిడీ శాతం ఎంత? ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. రైతులకు ఇచ్చే సబ్సిడీ శాతం 75%. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఏ రకమైన సాగునీటి సదుపాయం ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ బావులు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ జోన్లుగా విభజించారు? ఇంపార్టెంట్ బిట్ 4 జోన్లుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సౌర విద్యుత్ విధానం 2015 ప్రకారం 1 మెగావాట్కు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించవచ్చు? ఆన్సర్ 5 ఎకరాల భూమిని సేకరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చిలకూరులోని ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు 3వ శతాబ్దం నాటి మహాస్తూపం వద్ద అమూల్యమైన బౌద్ధ మతం పాత్ర లభించింది ఏ ప్రాంతం? ఆన్సర్ పనగిరి. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర ప్రభుత్వం పులుల సంరక్షణ ప్రచారకర్తగా నియమించినటువంటి ప్రముఖ సినీ నటుడు ఎవరు? ఆన్సర్ అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎత్తైన క్రికెట్ స్టేడియాన్ని హిమాచల్ ప్రదేశ్లోని లహౌల్ స్పతిలో నిర్మించనున్నారు. అయితే ఆ స్టేడియంను సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో నిర్మించనున్నారు? ఆన్సర్ 3048 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారత తొలి ఉప ప్రధాని హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 597 అడుగుల విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ధాతువును రాతిసర అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆస్బెస్టాస్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా సముద్ర గర్భంలో భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ మీద ఎంత ఎత్తుగా ఉన్నప్పుడు సునామీలు సంభవిస్తాయి? ఆన్సర్ 7.5. నెక్స్ట్, జపాన్ చరిత్రలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ 2011 మార్చి 11వ తేదీన. నెక్స్ట్, భారత భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, అతి తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించి భూ నష్టం కలగడానికి ఆస్కారం గల ప్రాంతం ఎక్కువ జోన్గా పేర్కొంటారు? ఆన్సర్ 5. నెక్స్ట్, భూకంపాలలో అధిక భాగం విరూపకార మూలమైనవిగా ఉంటాయి. భూకంపాలలో అధిక భాగం అంటే ఎక్కువ శాతము విరూపకార మూలమైనవిగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపానికి సంబంధించి స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు? ఆన్సర్ హెచ్ఎఫ్ రాక్. నెక్స్ట్, భూకంపం సమయంలో విడుదలైన శక్తి పరిమాణం మీద ఆధారపడిన భూకంప తీవ్రత కొలమానం స్కేలును ఏమని పిలుస్తారు? ఆన్సర్ రిక్టార్ స్కేలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భూకంప తరంగాలను నమోదు చేసేది ఏది? ఆన్సర్ సిస్కోగ్రాఫ్. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకకాలంలో భూకంపం సంభవించే ప్రాంతాలను కలిపే రేఖలు ఏవి? ఆన్సర్ ఐసోసిస్కల్ రేఖలు. నెక్స్ట్ క్వశ్చన్, సైక్లోస్ చుట్టూ తిరుగుతూ ఉన్న బలమైన గాలులచే తీర ప్రాంతం వైపు నెట్టబడే నీటి ప్రవాహమును ఏమంటారు? ఆన్సర్ తుఫాన్, ఉప్పెన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ముడత పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ఆరవలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో గొప్ప వీధర్ణ నది రైన్ కింద ఏ పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ వాస్జస్ మరియు బ్లాక్ ఫారెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఒక సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ ఎంత దూరం తిరిగి వస్తుంది? ఆన్సర్ 695 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్,
భారత డైనమిక్స్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ హైదరాబాదు. నెక్స్ట్, భారతదేశాన్ని ఉష్ణమండలం దేశంగా పేర్కొనడానికి ప్రధాన కారణం ఏది? ఆన్సర్ ఉష్ణమండలి ఋతుపవన శీతోష్ణ స్థితి. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ పీఠభూమి మాల్యా పీఠభూమి నుండి వేరు చేయనది ఏది? ఆన్సర్ నర్మదా నది లోయ. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీపులు రాజధాని ఏది? ఆన్సర్ కవరట్టి. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం విస్తీర్ణం పాకిస్తాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది? ఆన్సర్ 4 రెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 200 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం గల ప్రాంతాలు ఏవి? ఆన్సర్ అస్సాం, మణిపూర్, త్రిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 1908లో అలహాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షతన వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ జార్జి యూల్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వాతావరణంలోని స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర ఏర్పడడానికి కారణమైన సౌర వికిరణం ఏది? లేదా ఓజోన్ పొర ఏర్పడడానికి కారణమైన సౌర కిరణాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ అతి నీలలోహిత కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, జీవావరణం యొక్క సజీవ ప్రమాణాలను గుర్తించుము. ఆన్సర్ మంచినీటి ఆవరణ వ్యవస్థ, భౌమ్య ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక జనం ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఆఫ్రికాలోని నెగ్రోలను ఏమంటారు? ఆన్సర్ హటిన్ టాబ్లు. నెక్స్ట్ క్వశ్చన్, బప్రాల్ట్ రాయి దేనికి ఉదాహరణ? ఆన్సర్ అగ్నిశిల. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ గంగా అని దేనికి పేరు? ఇంపార్టెంట్ బిట్. దక్షిణ గంగా అని గోదావరిని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానంగా శీతాకాలంలో వర్షపాతం కురిసే లక్షణాలు? ఆన్సర్ మధ్యధరా మండలం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి ఉన్ని వస్త్రాల కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ తారివాల్ అనే ప్రాంతంలో ఈ యొక్క మొదటి ఉన్ని వస్త్రాల కర్మాగారాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హల్దియా ఓడరేవుకి అనుబంధం ఏది? లేదా హల్దియా ఓడరేవుకి అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం పేరేది? ఆన్సర్ కలకత్తా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ పైన క్లాస్ నెంబర్ 8ని మీకు డీటెయిల్గా అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాగే డైలీ మీకు నేను జనరల్ స్టడీస్ పైన ప్రతిరోజు ఒక క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ ఫాలో అవ్వండి. లాంగ్ టర్మ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళకి యొక్క క్లాసెస్ తప్పకుండా యూజ్ అవుతాయి. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shareindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.